భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ ట్రైలర్ మొత్తానికైతే రిలీజ్ అయిపోయింది. ఇది ఎలా ఉంది అని మాట్లాడుకుంటే ఒక విషయం ఖచ్చితంగా చెప్పాలి. ప్రేక్షక మహాశయులకు పండగ అని చెప్పుకోవచ్చు. ముందే సంక్రాంతి వచ్చినట్టు. ఈ సంక్రాంతికి బోల్డన్ని సినిమాలు వస్తున్నాయి. అందరూ ఈవెంట్లు చేసుకుంటున్నారు. అందరూ అన్నీ రిలీజ్ చేసుకుంటున్నారు. అందరూ మాట్లాడుతున్నారు. కాకపోతే ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది రవితేజ గారి సినిమా గురించి. ఆఫ్టర్ లాంగ్ టైం 'వెంకీ' సినిమా తర్వాత ఇంకొకటి ఏంటి 'రాజా ది గ్రేట్' ఆ టైపు రవితేజ గారు ఒక ఒక మంచి ఫ్యాన్ బేస్ ఉంది. రవితేజ గారికి ఎప్పటికీ అభిమానులు ఉంటారు. అది అందరికీ తెలిసిన విషయం. బట్ ఈ టైప్ కామెడీ చేసే రవితేజకి ఒక టైప్ ఆఫ్ ఫ్యాన్ బేస్ చాలా బాగుంది. ఎప్పటి నుంచో వాళ్ళు ఎదురు చూస్తున్నారనమాట. అయ్యా అంతెందుకు, మన 'విక్రమార్కుడులో' ఇంకో రవితేజ ఎలా అయితే కామెడీ రవితేజ ఉన్నాడో, గుండ్లు కొట్టే రవితేజ. సో చాలామందికి ఇష్టం. ఎప్పటి నుంచో ఫ్యామిలీ స్టార్గానే అందరికీ పరిచయం. తర్వాత మాస్ సినిమాలు చేసుకుంటూ మన ముందే పెద్ద స్టార్ హీరోగా ఎదిగాడు. బోల్డంతమంది అభిమానులు సంపాదించుకున్నాడు. సినిమా ఇండస్ట్రీలో కూడా ఎక్కువ మంది అభిమానులు ఉన్న హీరో రవితేజ చెప్పాలి అంటే. అండ్ అంటే ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు, కెమెరామెన్లు, లేకపోతే లైట్ మ్యాన్లు, సెట్ పీపుల్ కానీ, ప్రొడక్షన్ పీపుల్ కానీ, అసిస్టెంట్లు, లేకపోతే టచ్అప్ మ్యాన్లు, మేకప్ మ్యాన్లు, స్టంట్ మాస్టర్లు, ఎవరైనా సరే, హూ ఎవర్ ఇట్ ఈస్, ఇండస్ట్రీలో కూడా ఎక్కువ మంది అభిమానులు ఉన్న టెక్నీషియన్స్ అయినా అభిమానులు ఉన్న హీరో ఎవరైనా అంటే రవితేజ గారు. సో అట్లాంటిది రవితేజ గారి సినిమా కామెడీ బేస్డ్ సినిమా వస్తుందంట. ఇద్దరు హీరోయిన్లు, అన్నిట్లోనూ ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ఇప్పుడు నాడి నడుమమురారి కూడా ఇద్దరు హీరోయిన్లే, కానీ ఇద్దరు హీరోలు కూడా ఉన్నారు అనుకుంటా. అవును, శ్రీ విష్ణు. ఇట్స్ ఓకే. బట్ ఏదేమైనా ఈ టైప్ ఆఫ్ రవితేజని చూడాలనుకున్న వాళ్ళకి కళ్ళకి ఒక మంచి ఫీస్ట్ లాగా అయితే ట్రైలర్ రెడీ అయింది. అండ్ హీరోయిన్స్ని కూడా సొంత గొంతులే ఇచ్చారు. టెక్నికల్ వాల్యూస్ చాలా బాగున్నాయి. నిర్మాత చాలా ఇష్టంగా ఖర్చు పెట్టాడు. మనం అప్పుడెప్పుడో చూసి ఇప్పుడు మర్చిపోయాం తెలుసా. ఒకప్పుడు ఉండేవి మంచి మంచి లొకేషన్స్కి వెళ్ళి పాటలు తీసేవాళ్ళు. ఆ తర్వాత సెట్లేసి హీరో డ్యాన్సులు చుట్టూ తిరిగాయి అన్నమాట పాటలన్నీ. మళ్ళీ ఇప్పుడు అంటావా ఇంకా మొత్తం గ్రీన్ మ్యాట్ పాటలే, అంతమించి ఇంకేం కనబడట్లేదు. తర్వాత ఇప్పుడు పాటలే ఉన్నాయి అని చెప్పడానికి ఏదో పెద్ద సినిమా వస్తుంది తప్ప 1-2 పాటలు ఉండట్లా. అలాంటిది మళ్ళీ మనకు ఇప్పుడు ఏది ఓ సంతోషం, నువ్వు నాకు నచ్చావు, ఆ కాలం నాటి ఫీలింగ్ని ఇప్పుడు మళ్ళీ రవితేజ సినిమా మనకి ఇచ్చింది. లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. నిజంగా చెప్పాలంటే ప్రేక్షక మహాశైలకు పండగ లాంటి సినిమా సంక్రాంతికి వస్తుంది. అన్ని సినిమాలు హిట్ అవ్వాలి సంక్రాంతికి. అండ్ రవితేజ సినిమా అంటే ఎప్పుడు స్పెషలే కాబట్టి. అంటే మీకు గుర్తుందా, లాస్ట్ 6 సినిమాలు రవితేజవి కొంచెం సరిగ్గా ఆడల ఇంకా చెప్పాలి అంటే. కాకపోతే ఏంటంటే రవితేజ గారి సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా అదేంటో చూడాలనిపిస్తుంది జనాలకి. ఫ్లాప్ అయితే ఎందుకు ఫ్లాప్ అయింది, హిట్ అయితే ఎందుకు హిట్ అయింది, ఇంత మించి ఇంకేం లేదు. మీకు ఇంకోటి చెప్పాలంటే నేనింతే అనే సినిమా రిలీజ్ అయినప్పుడు ఎవడూ పట్టించుకోవాలా. మొన్న రిలీజ్ అయితే మాత్రం అందరూ ఇప్పటికీ కూడా ఇండస్ట్రీలో చాలామంది రింగ్ టోన్ అదే కృష్ణనగరే మామ. చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటాయి ఇప్పుడు మేకప్ మెన్లకి, వాళ్ళకి వీళ్ళకి అదే రింగ్ టోన్ వస్తూ ఉంటుంది, అసిస్టెంట్లకు కానీ జూనియర్ ఆర్టిస్టులకు కానీ అట్లా. సో మొత్తానికి భర్త మహాశైలకు విజ్ఞప్తి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. అందరినీ ఆకట్టుకుంది. టెక్నికల్ వైజ్గా కానీ, స్టోరీ వైజ్గా కానీ, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ పరంగా కానీ, డబ్బింగ్ పరంగా కానీ, అన్నిట్లో 360 డిగ్రీస్లో ఎక్కడ కూడా అసలు అదేంటి ఇలా ఉంది అని అనిపించకుండా చూసినంతసేపు చాలా ఆహ్లాదంగా, ఆనందంగా ఉన్న ట్రైలర్ ఏదైనా ఉందంటే సంక్రాంతి ట్రైలర్స్లో భర్త మహాశైలకు విజ్ఞప్తి. సో నన్ను అడిగితే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.